అండ్ బ్యాక్ వచ్చి నేను ఏ వర్క్ పెట్టుకోలేండి. నెక్స్ట్ టైం టాప్కి అయితే బ్యాక్ సైడ్ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇదైతే నేను వైట్ కలర్ ప్లాజో ఫ్యాన్తో నేను పేరప్ చేశాను. ఇలా అయితే వైట్ కలర్ ప్లాజో ఫ్యాన్తో నేను పేరప్ చేశానండి. ఓవరాల్ బయటకి అయితే మాత్రం లుక్ బాగుంది, వీడియోలో తెలుస్తుందో లేదో. అండ్ ఇదే కలర్ మీరు ప్లాజో ప్యాంట్ కుట్టించుకున్నా ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు ఈ కలర్ కన్నా నాకు వైట్ బాగా అనిపించి నేను వైట్ ఉంచేసుకున్నాను. ఈ డ్రెస్ మా పాపదండి. స్కై బ్లూ కలర్ నెట్ అండ్ సాటిన్ క్లాత్ తీసుకొని మేమే పాపకి స్టిచ్ చేసాము. అండ్ ఫ్లవర్ అయితే ఇలాంటివి ఏమైనా సరే కావాలన్నా మనం కస్టమైజేషన్ అనేది చేస్తాము. అండ్ ఇది మహారాణి హ్యాండ్స్ టైప్లో వస్తుందండి, సిమిలర్. అండ్ వేసుకుంటే ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. అక్కడక్కడ మేము చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా యాడ్ చేసి బేబీ పింక్ ఫ్లవర్స్ పెట్టాము పాపకి. కాకపోతే అన్ని బట్టలతో కలిపి ఇది వాషింగ్ మిషన్లోకి వచ్చేసింది. అది మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ ఊడిపోయి కొద్దిగా క్లాత్ అనేది బాగా రఫ్ అండ్ టఫ్ అయిపోయింది. నేను కిడ్స్ది ఎప్పుడు సపరేట్గానే వాష్ చేస్తాను, నాది మా పాపవేని. కానీ అది ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. అండ్ మొత్తానికి అయితే పాడైపోయింది. ఇలాంటిది అయితే ఫ్యూచర్లో అయితే మళ్ళీ స్టిచ్చింగ్ చేసి అయితే నేను పెడతాను. ఇలాంటి మోడల్ ఏమైనా సరే కావాలి అని అంటే మీకు కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉందండి. 3 స్టెప్స్ ఉంటాయి. మీకు ఎలాంటి కలర్ కావాలంటే ఆ కలర్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తానండి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి 999 రూపీస్ అండి. వర్క్, క్లాత్, సాటిన్, స్టిచ్చింగ్ మొత్తం అన్నీ కలిపి 999. అండ్ అందులో మీకు ఏమైనా సరే కలర్స్ కావాలి అంటే నా దగ్గర కొన్ని సారీస్ ఉన్నాయి, వాటి వరకు అయితే పిక్స్ పెడతాను. అట్లలో కావాలంటే చేస్తానండి సేమ్. అండ్ మీకు టాప్ హైట్ కావాలన్నా మీకు ఎన్ని ఇంచెస్ అనేది మీరు మెజర్మెంట్ పెడితే అన్ని ఇంచెస్కి చేస్తాను అండి. నాకు ఎక్కువ నీ లెంత్ వరకే నాకు టాప్స్ ఇష్టం. అండ్ ఎక్కువ నేను ప్లాజోస్ యూజ్ చేస్తాను. నా కంఫర్ట్ కోసం నేను అలా స్టిచ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.